ఇక ఇవాళ సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల నేతలకు వివరించనున్నారు. అయితే ఈ భేటీకి ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్తో పాటు బీజేపీలకు ఆహ్వానం అందలేదు. ఇటు జూన్ 2న రాష్ట్ర గేయం అలాగే చిహ్నం విడుదల తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలతో లంచ్ మీటింగ్ నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, సో అన్ని పార్టీలను పిలుస్తున్నారు, టీజేఎస్ అలాగే మిగతా పక్షాలను. వై నాట్ బీఆర్ఎస్, వై నాట్ బీజేపీ? తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం అలాగే గేయంపై కసరత్తు పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఈరోజు కీలకమైన సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగబోతా ఉంది. సిపిఐ, సిపిఎంతో పాటు న్యూ డెమోక్రసీ అలాగే టీజేఎస్ సంబంధించిన పార్టీల నేతలకు ఆహ్వానం అందాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలను కూడా ఈ యొక్క సమావేశానికి పిలవడం జరిగింది. నిన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పాటకు సంబంధించి, గేయానికి సంబంధించి చూస్తే 2.5 నిమిషాల పాటు నిడివి ఉంటుంది. మొత్తం 8 మంది ఈ యొక్క గేయాన్ని పాడడం జరిగింది. అందులో 5 మహిళలు కాగా 3 పురుషులు ఉండడం జరిగింది. గేయం 2.5 నిమిషాలు ఉంటుందంటూ కూడా సీఎం నుంచి ప్రస్తుత సమాచారం అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అన్ని రాజకీయ పక్షాలకు కూడా పిలుస్తామని చెప్పినప్పటికీ బీజేపీకి అలాగే బీఆర్ఎస్కు ఈరోజు సాయంత్రం జరిగే మీటింగ్కి అయితే ఇప్పటివరకు అయితే ఆహ్వానం అందలేదు. అయితే వచ్చే నెల ఫస్ట్ వీక్లో అంటే జూన్ 2 ఉత్సవాల తర్వాత ఒకరోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగిన అన్ని రాజకీయ పార్టీలో ఉన్న నేతలకు అలాగే ప్రజా సంఘాల్లో ఉన్న నేతలకు కూడా ఒకరోజు సమావేశం నిర్వహించి లంచ్ మీటింగ్ నిర్వహించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం. 1-2 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే బీజేపీకి సంబంధించి ఇప్పటికే గేయాన్ని వాళ్ళు స్వాగతించడం జరిగింది. ఢిల్లీలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన సందర్భంగా గేయాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది. ఆంధ్రకు చెందిన వ్యక్తితో పాట పాడించడం సరైనది కాదు, ఇది తెలంగాణ ప్రజలు దీన్ని ఒప్పుకోరని చెప్తూనే సింబల్కి సంబంధించి కూడా అటు చార్మినార్లు అలాగే కాకతీయ తోరణానికి సంబంధించి తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర అలాగే చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూ ఉంది. ఉద్యమాన్ని మొత్తం కూడా ఒక అవహేళన చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ ఉంది. అయితే బీజేపీ ఆహ్వానించినప్పటికీ ఎందుకు పిలవలేదనే ఒక సందేహం అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది కాబట్టి ఏదైనా ఇష్యూ చేస్తారనే ఉద్దేశంతో పిలవలేదనేది ఒక చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం రాజకీయ పార్టీలతో ఈ యొక్క సింబలు అలాగే గేయానికి సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. గేయంలో మొత్తం 3 చరణాలు, జయ జయ హే తెలంగాణలో మొత్తం 13 చరణాలు ఉండగా అందులో 3 చరణాలను, మొదటి 3 చరణాలను ఈ గేయానికి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ పరిస్థితులు, ఉద్యమ నేపథ్యాన్ని అంచనా వేసుకొని దానికి అనుగుణంగానే కొన్ని చరణాలను మార్చి ఈ పాటను రూపొందించినట్టు సమాచారం. అయితే పాట విడుదలైన తర్వాత ఏ అంశాలు ఇందులో ఉంటాయి, గతంలో జయ జయ హే తెలంగాణకు సంబంధించి 10 జిల్లాలు అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే రామప్ప, కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వాటిని మరి ఉంచుతారా, తీసేస్తారా, ఏ విధంగా ఉంటుందనే ఒక సందేహం అయితే అందులో కనుగుతూ ఉంది. ఈరోజు రాజకీయ పక్షాల మీటింగ్లో ఖచ్చితంగా ఆ గేయాన్ని వీళ్లకు ఒకసారి వినిపించే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.